మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టును నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని రామగిరి మాధవి తన మద్దతుదారులతో కలిసి వార్డులో విస్తృత ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మరియు స్వచ్ఛమైన తాగునీరు సరఫరాపై ఆమె హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. గతంలో తాను వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుంటూ నిత్యం అందుబాటులో ఉంటానని ఆమె ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ టేక్లబస్తి 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రామగిరి మాధవి రామకృష్ణ అని నేను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. నేను ఇప్పటి వరకు నా భర్త కానీ నేను కానీ చేసిన అభ్యున్నతి పనులు నా టేక్లబస్తిలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా భర్తను కోల్పోయినా కూడా నేను ఇప్పటి వరకు ప్రతి క్షణం ఎవరు ఏ పని చెప్పినా రాత్రనక పగలనక ఎనీ టైం మీకు అందుబాటులో ఉన్నాను. ఇప్పటికీ కూడా అలానే నా భర్త పేరు నిలబెడుతూ అలానే కష్టపడుతూ మీకోసం టేక్లబస్తి ప్రజల కోసం ఎల్లవేళలా నేను ఉంటానని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. దయచేసి నా కొడుకును నన్ను దృష్టిలో పెట్టుకొని నా భర్త చేసిన మీకు పనులు గుర్తు పెట్టుకొని నన్ను ఆదరిస్తారని టేక్లబస్తి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై గుర్తుకే